ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో నుంచి 2 పేతురు 3వ అధ్యాయం 2 పేతురు 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. 2 పేతురు 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 18వ వచనం వరకు నేను చదువుతాను, మీరు గమనించండి మీ యొక్క బైబిల్స్ లో. ఇవన్నీ ఇట్లు లయమైపోవునివి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలను. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుకొనుచున్నాము. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యావిహీనులు అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేతురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకున్న వారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధనను వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనిండుడి. మరియు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతం వరకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి గల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ వాక్యంలో నుంచి మా అందరితో కూడా మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభువా, మీ యొక్క గొప్పతనాన్ని గురించి మేము విన్నాం. మా గురించి అంతా తెలిసిన దేవుడు అయ్యుండి కూడా నన్ను ప్రేమించడానికి ఇష్టపడినందుకై మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా బలహీనతలు, నా దౌర్భాగ్య పరిస్థితి, మీ మీద నేను తిరుగుబాటు చేసిన విధానం, మీ చెయ్యి విడిచిపెట్టడానికి ప్రయత్నించిన సమయాలు అన్నీ తెలిసి కూడా నన్ను ఇంకా ప్రేమిస్తున్నందుకై మీకు ఎంతో వందనాలు. మీరు చేసిన ఆ అద్భుత కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంత ప్రేమగల దేవుడు నేను లేకపోతే పరలోకంలో ఏమీ తక్కువ కాదు. అయినా కూడా నన్ను ప్రేమించడానికి ఇష్టపడ్డావు. అందుకే మీ పాదాల ముందు సాగిలపడి మీకు నా ప్రియ సహోదరులు అందరితో కూడా కలిసి మీకు ఆరాధన చెల్లిస్తూ తండ్రి, మీ సత్యాలని బోధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ మాటలు మేమందరం వింటుండగా ఆత్మదేవుని యొక్క అభిషేకం, ఆత్మదేవుని యొక్క అధ్యక్షత, నడిపింపు దయచేయవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మమ్మల్ని కూడా మీ అధ్యక్షత కింద ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ మీరే మాట్లాడవలసిందిగా వేడుకుంటూ మా అందరి క్షేమ కొరకు ఈ వాక్యాన్ని మాకు పంచి ఇవ్వమని మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రస్తుత కాలంలో మనమందరం కూడా ఒక విధమైన అనిశ్చయ పరిస్థితిలోంచి వెళ్తున్నాం. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్నటి దాకా సోవియట్ రష్యా, ఉక్రెయిన్
యుద్ధం జరుగుతూ ఉంది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకొక యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు జరిగే యుద్ధాలు ఇంతకు ముందు జరిగే యుద్ధాలు లాంటివి కావు. అణ్వస్త్రాలు ఉన్న దేశాల మధ్యలో యుద్ధాలు జరగవచ్చు. రష్యా, చైనా కూడా ఈ యుద్ధంలో కలుసుకుంటే అది 3వ ప్రపంచ యుద్ధంగా మారొచ్చు. ఎవరైనా పొరపాటున ఆ అణ్వస్త్రాలు పేల్చడానికి ఉపయోగించే బటన్ నొక్కితే ప్రపంచం మొత్తం ఒక బూడిద కుప్పలాగా అయిపోతుంది. దాదాపు 9 దేశాల్లో ఈ అణ్వస్త్రాయుధాలున్నాయి. ప్రపంచం మొత్తం 12,000 కంటే ఎక్కువ అణుబాంబులు ఉన్నాయని ఎస్టిమేషన్ చెప్తున్నారు. అమెరికా, రష్యాల దగ్గర 5,000 ఉన్నాయని చెప్తున్నారు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి కింద ఏ రోజున ఏమి జరుగుద్దో అనేటువంటి ఒక అనిశ్చయ పరిస్థితి ప్రపంచం మొత్తం ఉంది. మన దేశం మీద బాంబులు పడలేదు కాబట్టి మనం ఇలా ఉన్నాం. కానీ యుద్ధం కొంచెం విస్తరిస్తే ఆ యుద్ధం యొక్క ప్రభావం మన యొక్క ఆర్థిక పరిస్థితి మీద చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్స్ కొరత వచ్చేసింది. పెట్రోల్ కూడా దాదాపు ధర ఎక్కువైపోయేటువంటి పరిస్థితి. ఎటు వెళ్తుందో మనకు తెలియదు. లోకానికి ఇదంతా కూడా భయం పుట్టించేటువంటి పరిస్థితి. అయితే ఈ చరిత్ర, మానవ చరిత్ర ప్రారంభించిన వాడు, ముగించేవాడు కూడా దేవుడే. ఇందాకే మనం ఆరాధనలో చూసాం, ఆయన ఆల్ఫా ఒమేగా, మానవ చరిత్రకు ప్రారంభకుడు, మానవ చరిత్రకి ముగింపు కూడా ఆయనే పలుకుతాడు. ఈ చరిత్రకి ఒక ముగింపు ఉంది. ఆ ముగింపు వైపుకే ఈ పరిస్థితులన్నీ కూడా వెళ్తున్నాయనే సత్యం దైవవాక్యం చెప్తుంది. మనుషులకు అర్థం కాకపోవచ్చు చరిత్ర ఎలాగా ప్రయాణిస్తుందో అనే విషయం. కానీ చరిత్ర అలాగా దేవుడు అలా వదిలేలేదు. చరిత్రలోనికి వచ్చాడు. ఒకసారి మానవుడు పోగొట్టుకున్నటువంటి ఆ నిత్యత్వాన్ని మళ్ళీ తిరిగి మానవుడికి ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి, చరిత్రలోనికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన చేసినటువంటి అద్భుతమైన బలియాగం ద్వారా మానవుడు పోగొట్టుకున్నటువంటి ఆ నిత్యత్వాన్ని తిరిగి సంపాదించి పెట్టాడు. బానిసత్వం నుంచి, పాపం నుంచి, శిక్ష నుంచి, తీర్పు నుంచి మనిషిని విమోచించి మళ్ళీ నిత్యత్వం వైపుకి పరిశుద్ధంగా జీవించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టాడు. ఇక చరిత్ర ముగింపు కార్యక్రమం ప్రారంభమైందని నేను అనుకుంటున్నాను. ఈ చరిత్ర ఏ విధంగా ముగిస్తుంది, దీనికి నువ్వు నేను ఏ విధంగా సిద్ధపడాలి అనే విషయం గురించి ఈ ఉదయకాలం మాట్లాడదాం. పేతురు గారు రాసినటువంటి ఈ చివరి మాటలు, పేతురు గారు ఇంకా కొద్ది దినాల్లో చనిపోబోతున్నాడు. ఆయన్ని సిలువ వేస్తారు. నీరో అనేటువంటి రోమా చక్రవర్తి కాలంలో ఆయన్ని ఖైదు చేశారు. ఆ దినాల్లో క్రైస్తవుల మీదకి, విశ్వాసుల మీదకి భయంకరమైనటువంటి హింసలు వచ్చాయి. యేసు ప్రభువుని రక్షకుడిగా స్వీకరించిన వాళ్ళని పట్టుకుని జంతువులకి, సింహాలకు ఆహారంగా వేసేవాళ్ళు. కొయ్యలకు కట్టేసి తారు పూసి మంట వెలిగించేవాళ్ళు. అలాంటి భయంకరమైన మరణాలు విశ్వాసులకి సంభవించే దినాల్లో పేతురు గారు రాస్తున్నటువంటి ఈ మాటలు, ఆయన మరణించే ముందు, ఆయన ఖైదు చేయబడ్డాడు. ఆయన కొద్ది దినాల్లో ఆయన్ని చంపేయబోతున్నారనే విషయం కూడా ఆయన రాశారు. చూడండి, 1వ అధ్యాయం 14వ వచనం. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి
మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను చనిపోబోతున్నాను. నాకు ఆ ప్రభువారు చెప్పారు, కొద్ది కాలంలో నేను చచ్చిపోతానని. కాబట్టి నేను చచ్చిపోకముందు ఈ మాటలు నీకు రాస్తున్నాను అని చెప్పి హతసాక్షులుగా మారిపోయేటువంటి కొన్ని వందల మంది కోసం, నీరో చక్రవర్తి చంపివేయబడుతున్నటువంటి కొన్ని వందల మంది హతసాక్షుల్ని ధైర్యం చెప్పడానికి ఈ మాటలు రాస్తాడు. ఈ లేఖలో ఉన్నటువంటి చివరి మాటలు మనం చదివాం. 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. అయితే ఈ చివరి మాటలు ఎంత భావగర్భితమైనటువంటి మాటలు అంటే, ఈ ప్రపంచం యొక్క చరిత్ర ఏ విధంగా వెళ్తుంది, ఏమి జరగబోతుంది, ఒక విశ్వాసి యొక్క గమ్యం ఏంటి, ఒక విశ్వాసి నీ దేవుడు రక్షించడంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాలు చెప్తూ ఆయన ప్రోత్సహిస్తూ రాస్తున్నాడు. అసలు విశ్వాసి దేనికోసం విమోచించబడ్డాడు, దేనికోసం ప్రభు ఒక విశ్వాసిని రక్షించుకుంటాడు. అంత ఖర్చు పెట్టి ఒక విశ్వాసిని కొనుక్కోవలసిన ఆ గతెందుకు పట్టింది? ఒక్కొక్కరిని తన రక్తంతో విమోచించుకుని వాళ్ళని సంఘంగా చేర్చి వాళ్ళ కోసం పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాళ్ళలో ఉంచి వాళ్ళని పరిశుద్ధపరుస్తూ దేనికోసం వాళ్ళని రక్షించుకున్నాడు ప్రభు అనే విషయాలు మనం ఇక్కడ చూస్తాం. 8-9 వచనాలు మీరు గమనిస్తే, ప్రియులారా, 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడనూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. చాలా మంది అనుకుంటున్నారు, ప్రభు వస్తానని చెప్పాడు గాని ఆయన రాలేదు, వందల సంవత్సరాలు గడిచిపోయినాయి కాబట్టి ఆయన వాగ్దానం అది జరగలేదు, కాబట్టి అది జరగదు అనుకుంటున్నారు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని కూడా కొందరు అనుకుంటున్నారు. కానీ అది సత్యం కాదు. పౌలు భక్తుడు కూడా అలాగే అనుకున్నాడు. తాను బ్రతికున్న దినాల్లోనే ప్రభు వచ్చేస్తాడు అనుకున్నాడు ఆయన. అయితే ప్రభు తన యొక్క మహాజ్ఞానం చేత అది ఒక మర్మంగా ఉంచాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ చెప్పలేదు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు కూడా తెలియదు అని చెప్పాడు. తండ్రికి ఒక్కడికే తెలుసును ఆ మాట, ఆ సత్యం ఎప్పుడు మళ్ళీ తిరిగి రావాలో అనేది. అంత మర్మంగా దాన్ని ఉంచాడు. కాబట్టే ప్రభు విమోచన కార్యక్రమాన్ని పూర్తి చేసి మరణం జయించి తిరిగి లేచి వాళ్ళందరితో కూడా కనబడి ఆరోహణం అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి సంఘాన్ని ఆవిర్భవింపజేశాడు. ఆ దినాన్ని నుంచి ఈ దినం వరకు మనం సంఘ యుగంలో ఉన్నాం. సంఘయుగం, ఈ సంఘయుగం త్వరలో అయిపోతుంది. అది ముగింపు జరుగుతుంది. ప్రస్తుతం నడిచేది సంఘయుగం. ప్రభువారు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినటువంటి ఆ రోజున సంఘం ఆవిర్భవించింది. ఈ రోజు దాకా కొనసాగుతుంది. అయితే దేవుడు తన యొక్క వాగ్దాన విషయంలో, ఆయన తిరిగి వస్తాను అని చెప్పిన వాగ్దాన విషయంలో ఆయన ఎక్కడా కూడా తన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఉండడు. చూడండి అక్కడ ఏముందో, ప్రభువు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు కాని. ఆయన వాగ్దానం విషయంలో ఆలస్యం చేయలేదు. మనకు అర్థం కాలేదంతే. ఆయన వాగ్దానం చేశాడు, నేను వస్తాను అన్నాడు అంతే. నేను ఎప్పుడు వస్తాడని చెప్పలేదు.
దేవునికి ఈ రెండవ రాకడ గురించి ఒక స్పష్టమైన సంకల్పం ఉంది. ఆయన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికకి కొంచెం ఒక్క నిమిషం కూడా ముందు రాడు, ఒక్క నిమిషం కూడా వెనక్కి వెళ్ళడు. కొందరు అనుకుంటున్నారు ఆలస్యమైందని. ఆలస్యం కాలేదు. ఆయన వాగ్దానాన్ని ఎప్పుడు ఆయన ఆలస్యం చేయడు. దేవుడు మనందరికంటే కూడా సమయ పాలన చేసేవాడు. ఆయన ఒక్క నిమిషం కూడా తన సంకల్పంలో దేన్ని ఆలస్యంగా చేయలేదు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, కాలము సంపూర్ణమైనప్పుడు అనే మాట మాటి మాటికి వస్తూ ఉంటుంది. కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. గలతీ పత్రిక 4:4 ఉంటుంది ఆ మాట. చూడండి, గలతీ పత్రిక 4:4. కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. కాలము సంపూర్ణమైనప్పుడు. యేసు ప్రభు వారి తల్లి ఒకసారి ఆ కానా విందులో ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? అమ్మా, నా సమయం ఇంకా రాలేదు. దేవుని సమయం వస్తుంది. దేవుని సమయం వచ్చే వరకు ఆయన ఏ పని చేయడు. ఆయన చేయాల్సిన పని ఆయన సమయంలోనే చేస్తాడు. మనం అనుకున్నంత మాత్రం చేత ఆయన తొందరగా రాడు. మనం అనుకోలేదు కాబట్టి ఆయన ఆలస్యం చేయడు. ఆయన సంకల్పాలు యథార్థంగా ఆయన ఎప్పుడు అనుకుంటాడో అప్పుడే జరుగుతాయి. ఆయనకు ఒక టైం టేబుల్ ఉంది. ఆ టైం టేబుల్ ఎవ్వరూ మార్చడానికి వీల్లేదు. ఆయన ఆ టైం టేబుల్ ప్రకారంగానే తన సమయాన్ని పాటిస్తాడు. అయితే ఎందుకు కొంతమంది ఇలా అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నారంటే చూడండి, ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయడు, కానీ ఎవడునూ నశించవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడన్నాడు. నువ్వు ఆలస్యం చేస్తున్నావు. నువ్వు రక్షణ అనుభవానికి రాకుండా నువ్వు ఆలస్యం చేస్తున్నావు. ఆయన కాదు ఆలస్యం చేసేది. ఆయన అందరూ రక్షించబడాలనేటువంటి కోరిక కలిగి ఉన్నాడు, కానీ నువ్వు ఆలస్యం చేస్తా ఉన్నావు. ఎన్నోసార్లు దేవుడు నీకు నాకు ఆ అవకాశాలు ఇచ్చాడు, మారు మనసు పొందడానికి, రక్షణలోనికి రావడానికి, దేవుని యొక్క ఉగ్రత కింద నుంచి తప్పించుకుని దేవుని యొక్క కృప కిందకి రావడానికి. కానీ మానవులే ఆలస్యం చేశారు. అందుకని ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఆగుతున్నాడు. నీ విషయంలో ఆగుతున్నాడు, నా విషయంలో ఆగుతున్నాడు. కానీ ఆయన సంకల్పాలు మాత్రం మారవు. ఆయన టైం టేబుల్ మాత్రం మారదు. మనుషుల గురించి ఆయన చాలా సార్లు వేచి ఉంటున్నాడు. ఉదయకాలం ఆయన ఆరాధించాం. ఎలాంటి దౌర్భాగ్యమైన మనల గురించి ఆయన ఎంతకాలం ఆగాడో, నా గురించి ఎంతకాలం ఆగాడో. 20 సంవత్సరాలు ఆగాడు. మీ గురించి మీరు చెప్పగలరు. ఎన్నోసార్లు చెప్తే మనం ప్రభువుకి మన జీవితాలు అప్పగించాం. అలాంటి దేవుడు, అంత దీర్ఘశాంతం గల దేవుడు. అందుకనే మన విషయంలో దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, కానీ ఆయన సంకల్పాల్లో ఎటువంటి ఆలస్యం లేదు. అందుకనే ఈ ముగింపు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, ఆ టైం లైన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఇప్పుడు జరగబోయేటువంటి సంఘటనలు ఎలా జరుగుతాయి అనే విషయాలు కొంతసేపు మనం ఆలోచిద్దాం. అయితే అది వెళ్ళక ముందుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా ఇంకా యేసు ప్రభు వారిని తమ స్వంత రక్షకుడుగా అంగీకరించకపోతే మీ మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంది అని గుర్తించండి. దేవుని ఉగ్రత మీరు భరించలేరు. అది భరించరానటువంటి ఉగ్రత. దేవుని ఉగ్రత మీ మీద ఉండడం అనేది అంతకంటే భయంకరమైనది ఇంకోటి లేదు. ఆ ఉగ్రతని దేవుడు యేసు ప్రభు మీద కుమ్మరించాడు. యేసు ప్రభు వారి మీద కుమ్మరించి ఎవరైతే ఆయన్ని రక్షకుడుగా స్వీకరిస్తారో, తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరిస్తారో, ఆ ఉగ్రత ఆయన మీదకి వెళ్ళిపోయినట్లుగా వాళ్ళ జీవితంలో ఆ ఉగ్రత ఆయన మీదకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కృప కిందకు వస్తారు. ఉగ్రత నుంచి తప్పించుకుని కృప కిందకు వస్తారు. ప్రభు నీ కోసం చనిపోయాడు. ప్రభువు నీ కోసం దేవుని ఉగ్రత భరించాడు. దాన్ని నువ్వు అంగీకరించినంత వరకు ఆ ఉగ్రత నీ మీదే ఉంటుంది. నువ్వే దాన్ని భరిస్తావు. నువ్వు చనిపోతే అలాగే ఆ ఉగ్రతను తీసుకుని చనిపోతావు.
దేవుని ఉగ్రతతోనే చనిపోతావు. దేవుని ఉగ్రత కింద ఉన్నటువంటి ఆ శిక్ష, నిత్య నాశనం వెళ్ళిపోతాం. దాని నుంచి రక్షించబడాలని, దాని నుంచి తప్పించుకోవాలని దేవుడు నీకోసం యేసుక్రీస్తు ప్రభువారిలో ఉచితమైన రక్షణ సిద్ధం చేశాడు. దాన్ని కాదని చచ్చిపోతే, నాకు అక్కర్లేదు అని చచ్చిపోతే, ఎవ్వరు కూడా దేవుని ఉగ్రత నుంచి నేను రక్షించలేరు. పరిగెత్తి ఆయన కృప కిందకి రండి. ఇది ఇంతకంటే మంచి సమయం ఇంకోటి ఉండదు. దేవుడు ఉచితంగా చేతులు చాచి మీకోసం నిలబడి ఉంటే ఆయన యొక్క రక్షణ గొడుగు కిందకి రండి. సేఫ్, యూ విల్ బి సేఫ్. ఎంతకాలం దేవుని ఉగ్రత కింద జీవిస్తావు? అందుకనే ఈ ఉదయకాలం ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అందరూ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. ఒక రోజున ఆ దీర్ఘశాంతం అంతమైపోతుంది. ఇంకా దీర్ఘశాంతం ఉండదు. దేవుడు ఆ దీర్ఘశాంతం చూపించేంత వరకు రక్షకుడుగా ఉంటాడు. ఒక్కసారి దీర్ఘశాంతం అయిపోగానే ఆయన జడ్జి రూపంలో వెళ్ళిపోతాడు. న్యాయాధిపతిగా అయిపోతాడు. న్యాయాధిపతి న్యాయం చూపించాలి. ఆయన రక్షణ అంగీకరించిన వాళ్ళ మీద ఉగ్రత కుమ్మరించాల్సిందే. ఆయన లేచి న్యాయాధిపతిగా రాబోయే లోపలే ఆయన కృప కిందకు వస్తే నువ్వు రక్షించబడతావు, నేను రక్షించబడతాను. లేకపోతే భయంకరమైనటువంటి అంతాన్ని చవి చూస్తాం. ఆ టైం లైన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మొట్టమొదట జరిగేటువంటి ఒక మహత్తరమైనటువంటి సంఘటన ఈ ప్రపంచంలో జరగబోతుంది చాలా చాలా త్వరలో. ఒక రోజులోనో, 2 రోజుల్లోనో, ఒక నెలలోనో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తెలియదు. కాబట్టి మొట్టమొదటి జరగబోయేటువంటి, విశ్వవ్యాప్తంగా జరగబోయేటువంటి ఒక సంఘటన ఏంటంటే సంఘం ఎత్తబడిపోతుంది. దీన్ని మనుష్య కుమారుని దినం అన్నారు. మనుష్య కుమారుని దినం 3 దినాల గురించి మనం మాట్లాడతాం ఈరోజు. ఇది మనుష్య కుమారుని దినం. ఈ మనుష్య కుమారుని దినంలో ఏమవుతుందంటే, ఎవరైతే యేసు ప్రభు వారిని రక్షకుడిగా స్వీకరించారో, ఎవరి పాపాలైతే ఆయన రక్తంలో కడగబడ్డాయో, ఎవరైతే మారు మనసు అనుభవంలోంచి రక్షణలోకి వచ్చారో, పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని రక్షణలోకి వచ్చారో, వారు అనగా సంఘం ఆవిర్భవించిన మొదటి రోజు నుంచి ఆ రోజు వరకు, ఆ సంఘం ఎత్తబడేటువంటి ఆ రోజు వరకు ఉన్నటువంటి విశ్వాసులందరూ, సమాధుల్లో ఉన్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, రకరకాల యాక్సిడెంట్లు చచ్చిపోయిన వాళ్ళు విశ్వాసులు అయితే చాలు. ఆ విశ్వాసులందరూ ఒక్క సెకండ్లో, ఒక్క నిమిషంలో అంతర్ధానం అయిపోతారు ఈ భూమి మీద నుంచి. బతికున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కూడా. చనిపోయిన వాళ్ళు ముందు లేచేస్తారు, వెళ్ళిపోతారు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత బ్రతికున్నటువంటి విశ్వాసులు మహిమ దేహాలు కలిగి అంతర్ధానం అయిపోతారు. వాళ్ళందరూ కూడా దేవుడు మధ్యాకాశం నుంచి పిలుస్తాడు. యేసు ప్రభు వారు ఆయన్ని కలుసుకుని అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళిపోతారు. పరలోకంలో వాళ్ళకి నిర్ణయించినటువంటి ఆ నివాసాల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఒక 7 సంవత్సరాలు బహుమానాలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది మొట్టమొదటి జరిగేటువంటి సంఘటన. ఒకసారి 1వ దశలోనికే పత్రిక 4వ అధ్యాయం. 1వ దశలోనికే పత్రిక 4వ అధ్యాయం. ఈ దశలోనికే సంఘం వాళ్ళు పౌలుకి ఒక సందేశం పంపించారు. అయ్యా, మాలో చాలా మంది చచ్చిపోతున్నారు. ఈ చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నువ్వేమో యేసుప్రభు తిరిగి వస్తాడని చెప్పావు, మరి యేసుప్రభు ఇంకా తిరిగి రాలేదు. మా వాళ్ళు కొంతమంది విశ్వాసులు కొంతమంది చనిపోతున్నారు, వీళ్ళ సంగతి ఏంటి అని అంటే, పౌలు ఈ సత్యం రాస్తున్నాడు. సహోదరులారా, 13వ వచనం, నిరీక్షణ లేని 4వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండానట్లు నిద్రించు వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని, ప్రభునందు నిద్రించిన వారిని, ప్రభువును రక్షకుడుగా స్వీకరించి నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును అంటే మధ్యాకాశానికి. ముందు వాళ్ళు లేచిపోతారు, ప్రభువుని కలుసుకుంటారు, వాళ్ళతోటి మధ్యాకాశానికి వస్తాడు. అప్పుడు మనం ఆయన కలుసుకుంటాం.
వెంటబెట్టుకుని వచ్చిన మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధానభూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుని మృతులైన వారు మొదట్లేదురు. ఆ మీద సజీవులై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన ఆకాశ మండలమును మేఘముల మీద కొనిపోబడదము. ఇది జరగబోతుంది. సార్వత్రిక సంఘం మొత్తం వెళ్ళిపోతుంది. సార్వత్రిక సంఘం అంటే చెప్పాను కదా, మొట్టమొదటి రోజు నుంచి, సంఘం పుట్టిన మొదటి రోజు నుంచి సంఘం ఆ రోజు దాకా రక్షించబడిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఖాళీ అయిపోద్ది ప్రపంచం. ఒక్క విశ్వాసి కూడా ఉండడు. జెన్యువైన్ గా, యథార్థంగా రక్షించబడిన ప్రతి ఒక్కళ్ళు, యేసు ప్రభు రక్తంతో కడగబడి ఆత్మలో తిరిగి జన్మించిన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతారు. మిగిలిపోయింది ఎవరు? అవిశ్వాసులు, దేవుని మాట వినేవాళ్ళు, సువార్తకి లొంగని వాళ్ళు, సువార్తకి ఎదురు నిలిచిన వాళ్ళు, దేవుణ్ణి వెక్కిరించిన వాళ్ళు, ఏమీ లేదు ఇదంతా పుట్టు పురాణం అని చెప్పిన వాళ్ళు, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళు, రక్షించబడ్డాము అని ఊహలో ఉన్నవాళ్ళు. కొంతమంది మేము రక్షించబడ్డాం, ప్రతి వారం వస్తున్నాం, ప్రతి వారం ఆరాధన చేస్తున్నాం, బలలో పాల్గొంటున్నాం అని చెప్పి జీవితాలు మార్చుకోకుండా, మాటలు మారకుండా, చేతలు మారకుండా, ప్రవర్తన మారకుండా, సోమవారం నుంచి శనివారం దాకా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జీవించి ఆదివారం మాత్రమే ఒక భక్తిగల జీవితాన్ని నటిస్తూ జీవించిన వాళ్ళందరూ ఉండిపోతారు. వాళ్ళు గుండె బాదుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ సంగతులన్నీ తెలుసు. ఇక మారు మనసు అనుభవం వాళ్ళకి లేదు, రక్షణ అనుభవం ఉండదు. వాళ్ళు గుండెలు కొట్టుకున్నా, కింద పడి ఏడ్చినా వారి గతి అంతే. అప్పుడు అర్థమవుతుంది రక్షించబడ్డం అంటే ఎంత ప్రాముఖ్యమో, రక్షించబడ్డం అంటే ఎంత విలువైందో. ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా తప్పించుకుంటారో అనే మాట అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. చాలా మందికి బైబిల్ తెలుసు, చాలా మంది బైబిల్ని చదివి ఉన్నారు, వాళ్ళకి సంగతులని తెలుసు. అయితే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోలేదు? వాళ్ళలో నిజమైనటువంటి రక్షణ కార్యం జరగలేదు, నిజమైన పశ్చాత్తాపం రాలేదు, పాపం విషయంలో నిజమైనటువంటి ఒప్పుదల కలగలేదు. వాళ్ళు పైపైన జీవించారు, భక్తి కనబరిచారు, అది వాళ్ళని రక్షించలేదు. రక్షించే విశ్వాసం వేరు, పైపైన జీవించేటువంటి విశ్వాసం వేరు. ఇది మొదట జరిగేటువంటిది. మత్తయి సువార్త 24:44. మత్తయి సువార్త 24:44. మత్తయి సువార్త 24:44 వచనం. మీరనుకొనని ఘడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండండి. మీరు అనుకునని ఘడియలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి దాని పేరు మనుష్య కుమారుని దినం. ఆ దినం చాలా హఠాత్తుగా వస్తుంది. దొంగ వలె వస్తానన్నాడు చూడండి 43వ వచనం. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. దొంగలాగా వస్తాను అన్నాడు. అంటే దొంగ ఎవరికి చెప్పిరాడు, ఆ సత్యం కోసం ఆ మాట వాడాడు. హఠాత్తుగా జరుగుతుంది. 24వ అధ్యాయంలో 27వ వచనం. 24వ అధ్యాయం 27వ వచనం. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడనో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఒక్క సెకండ్ లో మెరుపు చక్కని మెలిచి ఆగిపోతుంది. అలాగా ఒక్కసారి అటు దక్షిణార్ధగోళం, ఉత్తరార్ధగోళం, భూమి అంతా కూడా ఒకేసారి జరిగేటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి ఒక సంఘటన, అద్భుతమైనటువంటి సంఘటన. సంఘం వెళ్ళిపోతుంది. అటుపక్కన్న వాళ్ళు వాళ్ళ చీకట్లో ఉంటే, ఇటుపక్కన్న వాళ్ళు పగల్లో ఉంటారు. అందరూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే చాలా గొడవలు జరుగుతాయి, చాలా హెడ్డింగ్స్ వస్తాయి. ఏమైపోయాడో తెలియదు. అయితే ఒక హెడ్డింగ్ మాత్రం తప్పకుండా వస్తుంది పేపర్లో. అదేంటంటే బయట నుంచి గ్రహాంతర వాసులు వచ్చి భూమి మీద ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్లిపోయారు
అనేటువంటి హెడ్డింగ్ మాత్రం చాలా పేపర్లో రావచ్చు. ఇప్పటికే వస్తుంది. దానికి ప్రిపరేషన్ అది. చాలా మంది ఆ వార్తలు వింటా ఉన్నారు మీరు. గ్రహాంతరవాసులు వచ్చి తీసుకెళ్లిపోతున్నారు అని. దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క రెండవ రాకడ గురించి, లేకపోతే ఈ సంఘం ఎత్తబడేటువంటి విషయానికి కవర్ చేయడానికి సాతానుడు ఉపయోగించేటువంటి ఒక అబద్ధం అది. ఓకే. ఆ తర్వాత రెండవ సంఘటన. ఈ రెండవ సంఘటన ఏంటంటే దీన్ని ప్రభువు దినము అంటారు దీన్ని. ఇది మనుష్య కుమారుని దినం ఇందాక తెలిసింది. రెండవది ప్రభువు దినం ఆర్ యెహోవా దినం అంటారు. పాత నిబంధన గ్రంథంలో ఆమోసు గ్రంథం తీయండి. పాత నిబంధన గ్రంథం ఆమోసు 5:18. ఆమోసు 5:18. 757వ పేజీ. 757. 5:18లో యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. తర్వాత 20వ వచనం. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా, వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటిగా ఉండదా? జెఫన్యా 1:7. జెఫన్యా 1:7. 773వ పేజీ. జెఫన్యా 1. ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనంగా ఉందము. యెహోవా దినము ఎక్కడైనా పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని ప్రభువు దినము, పాత నిబంధనలో యెహోవా దినం అని ఉంటుంది, కొత్త నిబంధనలో ప్రభువు దినం అని ఉంటుంది. ఈ ప్రభువు దినం అని అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రతిదండన కాలం, దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీద, భక్తిహీనుల మీద, దేవుని ఎదిరించేటువంటి పాపుల మీద దేవుని యొక్క ప్రతిదండన దినం, ద డే ఆఫ్ వెంజెన్స్ అని ఉంటుంది. ఆ రోజున దేవుడు తన ఉగ్రతను ఈ భూమి మీద ఉన్నటువంటి లోక వ్యవస్థ మీద కుమ్మరించబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో దీని గురించిన వివరణ ఉంది. ఆ ప్రకటన గ్రంథంలో అక్కడ 8వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం, 8వ అధ్యాయంలో అప్పుడు 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకము ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అప్పటి నుంచి 7వ ముద్ర నుంచి 18వ అధ్యాయం, 8వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం దాకా అక్కడ ముద్రలు, తర్వాత బూరల తీర్పులు, తర్వాత 7 బౌల్స్ అంటే ఆ తీర్పులు కదా. సో ఇలాగా మనకి తీర్పులు ఉంటాయి. ముందేమో ముద్రల తీర్పులు ఉంటాయి. 6 ముద్రలు తీర్పులేమో ఒక రకంగా 7వ ముద్ర నుంచి వేరుగా ఉంటుంది. 7వ ముద్ర తర్వాత బూరల తీర్పులు, ఆ యొక్క పాత్రల తీర్పులు, ఆ విధంగా 7 పాత్రలు కుమ్మరించబడ్డం, ఇవన్నీ కూడా ఈ యెహోవా దినాన జరిగేటువంటి భయంకరమైనటువంటి ప్రతిదండన. దేవుడు తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. ఇక్కడ సంఘం ఉండదు, ఎందుకంటే సంఘం ఎత్తబడి ఉంటుంది, సంఘం వెళ్ళిపోతుంది పైకి. అయితే ఈ దినం, ఈ కాలం ఎంతకాలం ఉండొచ్చు? మేబీ ఒక 7 సంవత్సరాలు, 7-8 సంవత్సరాలు ఉంటుంది. మొదటి 3.5 సంవత్సరాలు చాలా నెమ్మదిగా ఉంటుంది. మొదటి 3.5 సంవత్సరాలు శాంతిగా ఉంటుంది. ఆ 3.5 సంవత్సరాల్లోనే క్రీస్తు విరోధి అనేవాడు ప్రపంచంలోంచి బయటకు వస్తాడు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నిటినీ ఆపేస్తాడు, శాంతిని తీసుకొస్తాడు. అందరూ కూడా ఆహా ఓహో అంటారు అతని గురించి. ఈ క్రీస్తు విరోధి చాలా అద్భుతమైన తెలివి గలవాడు, ఇప్పటికే బయటికి వచ్చాడు అని అంటున్నారు చాలా మంది. ఈ క్రీస్తు విరోధి ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు ప్రభు వారికి ఆపోజిట్ గా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుని వల్ల గర్భం ధరించబడి పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ఎలా ఉంటాడో, ఈ క్రీస్తు విరోధి సాతాను వలన పుట్టించబడి
సాతాను యొక్క శక్తితో నింపబడినటువంటి ఒక భయంకరమైన వ్యక్తి. చూడడానికి చాలా బాగుంటాడు, చాలా అందంగా ఉంటాడు, ఒక పొలిటికల్ అండ్ థియలాజికల్ మనిషిలాగా ఉంటాడు, వేదాంత విద్య వచ్చిన వాడిగా ఉంటాడు, అద్భుతమైనటువంటి ఆ మాటలు చెప్పేటువంటి వాడిగా ఉంటాడు, మనుషుల మధ్యలో సమాధానాన్ని తీసుకొస్తాడు, శాంతిని తీసుకొస్తాడు, ప్రపంచ యుద్ధాలు ఆపేస్తాడు. అందరూ అతనికి తమ యొక్క అధికారాన్ని ఆయన చేతిలో పెడతారు. ప్రపంచ నాయకుడిగా అయిపోతాడు. అతనికి ఒక ప్రవక్త ఉంటాడు, అతన్ని ప్రమోట్ చేసే అతని పేరు అబద్ధ ప్రవక్త. ఈ యొక్క క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఈ యెహోవా దినం ప్రభు దినం యొక్క మొదటి 3.5 సంవత్సరాల్లో వీళ్ళు ప్రపంచాన్ని పరిపాలిస్తారు. ఆ దినాల్లో ఇశ్రాయేలు కూడా వాళ్ళ యొక్క 3వ దేవాలయం కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు. ఆ దినాల్లోనే 3వ దేవాలయం కట్టబడుతుంది. 3వ దేవాలయం కట్టడానికి వస్తువులన్నీ సిద్ధమైపోయినాయి, పెయ్యలు సిద్ధమైపోయినాయి, యాజకులు సిద్ధంగా ఉన్నారు. దాని అర్థం ఏంటంటే చాలా త్వరలోనే ఇది జరగబోతుంది. క్రీస్తు విరోధి రావడానికి ప్లాట్ఫామ్ తయారైపోయింది. ఎందుకంటే ఇశ్రాయేలుని చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా తయారవుతున్నారో, వాళ్ళు ఎలా సిద్ధపడుతున్నారో అది సూచిస్తుంది. మనం రెండవ రాకడ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇశ్రాయేలుని గమనిస్తే సరిపోతుంది. దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆలస్యం కాదు, దేవుడు యొక్క ప్రణాళికలో ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? పాత నిబంధనలో ప్రవచించారు, ఈ అంత్యకాలంలో యుగాంతంలో ఇశ్రాయేలీలు మళ్ళీ రాజ్యానికి వస్తారు అని. ఇశ్రాయేలీలు చెరగొని పోయిన తర్వాత బబులోను చెరకి మళ్ళీ తిరిగి వచ్చారు. వచ్చి యేసు ప్రభు కాలంలో వాళ్ళు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు. ఆ తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ అనేటువంటి ఆయన కింద వెస్పేసియన్ అనే చక్రవర్తి ఉన్నప్పుడు టైటస్ అనేటువంటి ఆయన నాయకత్వంలో యెరూషలేము సర్వనాశనం చేయబడింది. యేసు ప్రభు చెప్పాడు ఆ విషయం. ఈ రాయి మీద రాయి నిలబడకుండా ఉండేటువంటి దినాలు వస్తాయి. యూదులందరూ చెల్లాచెదరైపోతారు, ప్రపంచం నలుమూలకి వెళ్ళిపోతారు, భయంకరమైన వధ జరుగుతుంది. 6 మిలియన్ల జ్యూస్ ని చంపేశారు. 60 లక్షల యూదుల్ని యెరూషలేములో చంపారు. రక్తం లిటరల్ గా పారినట్లుగా చెప్తారు హిస్టోరియన్స్, చరిత్రకారులు. జోసిఫస్ అనేటువంటి ఆయన తన పుస్తకంలో రాస్తాడు, రక్తం పారింది యెరూషలేం వీధుల్లో అని. అలాగ చంపేశారు వాళ్ళని. మిగతా జనం ఎక్కడికక్కడ పారిపోయారు, ప్రపంచంలో నలుమూలకి పారిపోయారు. 1900 సంవత్సరాలు యూదులకి ఒక దేశం లేకుండా పోయింది. అప్పటి నుంచి 1900 సంవత్సరాలు. 1947వ సంవత్సరంలో మళ్ళీ తిరిగి వాళ్ళకు ఒక దేశం ఇచ్చారు. ఇదే యేసు ప్రభు వారు ప్రవక్తలు చెప్పినటువంటి మళ్ళీ తిరిగి వస్తారు వాళ్ళు. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎక్కడ ఆయన తప్పిపోలేదు. అందుకనే ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. వాళ్ళ దేశంలోకి తీసుకొచ్చాడు. మళ్ళీ దేవాలయం కడతారు. ఆ దేవాలయం కట్టే సమయం ఈ క్రీస్తు విరోధి సమయం. దానికి అంతా సిద్ధమైపోయింది. దాని అర్థం ఏంటంటే క్రీస్తు విరోధి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఏ క్షణంలో అయినా కానీ సంఘం ఎత్తబడుతుంది, క్రీస్తు విరోధి బయటకు వస్తాడు. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. మనం అనుకున్నట్లుగా మంచి రోజులు లేవు. ఇక్కడ నుంచి అంత భయంకరమైన దినాలే. అయితే ఆ మొదటి 3.5 సంవత్సరాలు సమాధానం అనేటువంటి ఒక ఫాల్స్ పీస్, ఒక ఫాల్స్ పీస్ ఉంటుంది ప్రపంచంలో ఈ యొక్క క్రీస్తు విరోధి సందర్భంగా. అందుకని అందరూ కూడా అరే అంతా బాగుంది అనుకుంటారు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమని రాశారో, దెస్సలోనికే పత్రిక మొదటి దెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం. దెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. సహోదరులారా, ఆ కాలములను గూర్చి సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే అండర్లైన్ చేసుకుని ప్రభువు దినము, అది ప్రభువు దినము. ఇది యేసు ప్రభు వచ్చే దినం కాదు. ఇది ప్రభు దినము వేరు. ఇది యెహోవా దినం అంటారు. దేవుడు తన యొక్క తీర్పులు కుమ్మరించే దినం. 4వ అధ్యాయంలోనేమో
అది మన కోసం రాయబడిన దినం. అది 5వ అధ్యాయం అవిశ్వాసులకి రాయబడిన దినం. ఇది దేవుని యొక్క తీర్పు వచ్చేటువంటి దినం, అదే కాలం. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా, భయం లేదు అన్నట్లుగా ఉంటుంది చూడండి. గర్భిణీ స్త్రీకి ప్రథమ వేసే ఆకస్మికముగా నాశనము తటస్థించును, గనుక వారెంత మాత్రము తప్పించుకోలేరు. సహోదరుల, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవాళ్ళు కాదు. మీరు వెళ్ళిపోతారు, మీరు ఇక్కడ ఉండరు, మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెళకువగా ఉండి మత్తులము కాక ఉందము. తర్వాత కింద చూడండి, 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును, కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. కాబట్టి ఆ సమయంలో, ఆ ప్రభు దినంలో ఉండేవాళ్ళు ఎవరంటే ఉగ్రత అనుభవించేవాళ్ళు. యేసు ప్రభు వారు తో పాటు సంఘం ఎత్తబడేటప్పుడు 4వ అధ్యాయంలో ఉన్న వాళ్ళు ఎవరంటే రక్షించబడిన వాళ్ళు. 4వ అధ్యాయం మన కోసం రాయబడింది, మనం వెళ్ళిపోతాం. 5వ అధ్యాయం ఉగ్రత పాలయ్యే వాళ్ళ గురించి, అది మంద కాదు, మనం అక్కడ ఉండం. ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళు అక్కడ ఉన్నారు. సో ఆ విధంగా మొదటి 3.5 సంవత్సరాలు అయిపోతుంది. ఆ మొదటి 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ రోజు వస్తుంది, ప్రభు దినం వస్తుంది. ఆ ప్రభు దినం వచ్చినప్పుడు భయంకరమైనటువంటి తీర్పులు భూమి మీదకి వస్తాయి. ఆ తీర్పులు మనం ఊహించడానికి కూడా భయంకరంగా ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఉంటాయి. మహోత్పాతాలు కలుగుతాయి, నేచురల్ గా విపత్తులు కలుగుతాయి. శక్తులు, ఆకాశ శక్తులలో కూడా మార్పు వస్తుంది. సూర్యుడు యొక్క టెంపరేచర్ పెరిగిపోతుంది, భయంకరమైన భూకంపాలు వస్తాయి. ఆ దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడుతుంది ఆ 3.5 సంవత్సరాల్లో. అది ప్రభు దినం. ఈ ప్రభు దినం అనేది 2 దశల్లో వస్తుంది. మళ్ళీ జాగ్రత్త, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ప్రభు దినం 2 దశల్లో వస్తుంది. ఒక దశలో ఇది 1000 ఏళ్ల పరిపాలన ముందు వస్తుంది, రెండవది 1000 ఏళ్ల పరిపాలన తర్వాత వస్తుంది. ఇప్పుడు ఇది 1000 ఏళ్ల పరిపాలన ముందుగా జరిగేది. ప్రభు దినం వచ్చినప్పుడు ప్రభు దినం అంతం అయిపోతుంది. ప్రభు దినం అంతం అయిపోయిన తర్వాత ఆ ప్రభు దినం చివరి కాలంలో యేసు ప్రభు వారు పరలోకంలోంచి తన యొక్క పరిశుద్ధులందరితో కూడా, దేవదూతలతో కూడా ఈ భూమి మీదకి దిగి వస్తాడు. ఎందుకు? 1000 ఏళ్ల పరిపాలన, తన యొక్క రాజ్యాన్ని ఈ భూమి మీద ఏర్పాటు చేయడానికి. దాన్నే మనం మిలేనియం అంటాం. మిలేనియం అంటే 1000 ఏళ్ల పరిపాలన. ఆ 1000 ఏళ్ల పరిపాలన అనేది ఈ ప్రభు దినం తర్వాత జరిగేది. ఈ ప్రభు దినంలో భూమి అంతా చెత్తగా అయిపోద్ది. భయంకరమైన విపత్తులు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి, సముద్రం కలుషితమైపోతుంది, నదులు కలుషితమైపోతాయి. మరి ఇలాంటి చెడిపోయినటువంటి భూమి మీద దేవుని పాలన ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేముని రాజధానిగా చేసుకుని ఎలాగ పరిపాలిస్తాడు? ఎందుకు పనికొస్తుంది ఇది అనుకుంటాం. అందుకనే ప్రభు ఏం చేశాడు చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమీ దొరుకునని ఆయన అడుగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు చుక్కబెట్టి ప్రపంచ పునఃస్థితి స్థాపన. చూసారా? అది ప్రభు ఏం చేస్తాడంటే ప్రపంచం చెడిపోయినటువంటి ప్రపంచాన్ని, పాడైపోయినటువంటి ప్రపంచాన్ని తిరిగి పునఃస్థితి స్థాపన, ఆదాము ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా చేస్తాడు. అద్భుతం. తన బిడ్డలు జీవించడానికి, 1000 ఏళ్ళు జీవించడానికి, ఆ 1000 ఏళ్ళు ఎంతో సంతోషంగా ఉండడానికి, సస్యశ్యామలంగా ఉండడానికి పునఃస్థితి స్థాపన తీసుకొస్తాడు. భూమి అద్భుతంగా మారుతుంది. సో ఆ విధంగా పునఃస్థితి స్థాపన చేసిన తర్వాత 1000 సంవత్సరాలు మనం మన ప్రభువుతో ఈ భూమి మీద భౌగోళికంగా మహిమ దేహాలు వేసుకుని, మహిమ దేహాలతో జీవిస్తాం. ఆ జీవితం
ఎలా ఉంటుందంటే చూడండి 29 మత్తయి సువార్త 19:29. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవము. 100 రెట్లు పొందును. అక్కడ దాకే 1000 ఏళ్ల పరిపాలన. అంటే మనం చేసే ప్రతి మంచి క్రియకు 100 రెట్లు బహుమానం ఉంటుంది. 100 రెట్లు బహుమానం. మనం ఇచ్చే ప్రతిదానికి, మనం చేసే ప్రతిదానికి, మనం చేసే ప్రతి త్యాగానికి, మనం కోల్పోయే ప్రతి త్యాగాన్ని, యేసు ప్రభు నామం పేరిట మనం ఏమైతే కోల్పోతామో, ఏ కంఫర్ట్ అయితే పోతుందో, ఏ చెమట బిందులు అయితే రాలుస్తామో, ఏ కష్టమైతే చేస్తామో, ఏ త్యాగం అయితే చేస్తామో, దాని అంతటికి లిస్ట్ చాలా జాగ్రత్తగా ఉంటుంది ప్రభు దగ్గర. దానికి 100 రెట్ల బహుమానం ఉంటుంది. అందుకనే ప్రభు ఒక మాట అన్నాడు 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మత్తయి సువార్త, పరలోకమందు మీకు ధనము సమకూర్చుకోండి. పరలోకమందు మీకు ధనం సమకూర్చుకోండి. ఎంత ధనం సమకూర్చుకున్నాం, ఎంత మంచి కార్యాలు చేశాం. అందుకనే ఆ సత్క్రియలకి దేవుని దగ్గర బహుమానం ఉంది. మనం రక్షించబడ్డాం, పరలోకం మందే, దాని గురించి డౌట్ లేదు. ఎంత బహుమానం, ఎంత బహుమానం. ఆ బహుమాన అనుభవించాల్సినటువంటి సమయం ఈ 1000 ఏళ్ల సమయం. 1000 ఏళ్ల సమయం. ఆ 1000 ఏళ్ల సమయం కోసం ఈ 60-70 సంవత్సరాలు పెట్టుబడి పెట్టేటువంటి సంవత్సరాలు ఇవి. మనం ఇక్కడ ఈ భూమి మీద నుండి నివసించే జీవితం పెట్టుబడి సంవత్సరాలు. ఈ పెట్టుబడి 1000 ఏళ్ల వరకు మనకు పనికి వస్తుంది. ఆ 1000 ఏళ్లలో దేవుడు మనం చేసిన దానికి 100 రెట్లు తిరిగి ఇస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన అబద్ధం చెప్పడు. రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా సత్క్రియలు చేయడానికి రక్షించబడ్డాడు అని ఎఫెసీ పత్రిక 2:10లో ఉంటుంది. మనం సత్క్రియలు చేయడానికి మనం రక్షించబడ్డాం. అపవిత్రమైన కార్యాలు చేయడానికి కాదు, సత్క్రియలు. మన యొక్క క్రియల ద్వారా ఈ మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఎంతో మేలు, ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చే వాళ్ళంగా ఉండాలి. అందుకనే ఎంత జాగ్రత్తగా జీవించాలి. ఆ 1000 ఏళ్ల సమయంలో మనం ఆ లాభం పొందడానికి, దేవుని ద్వారా బహుమానాలు పొందడానికి ప్రతిరోజు కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, పెట్టుబడి పెట్టొచ్చు. ఎన్నెన్నో బహుమానాలు. ఇది 1000 ఏళ్ల పరిపాలన. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఏమి జరుగుతుంది అంటే చూడండి, ఆ 1000 ఏళ్ల పరిపాలన ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఆ 1000 ఏళ్ల పరిపాలన ముందు ఈ ప్రభు దినం రోజున చివరిలో ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటి చేసేది ఏంటంటే, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తలు ఇద్దరిని బంధించి అగ్నిగుండంలో వేస్తాడు. వాళ్ళు అగ్నిగుండంలో వేయబడినటువంటి మొట్టమొదటి జీవులు ఎవరంటే క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. ఇప్పటిదాకా అగ్నిగుండంలో ఎవ్వరు లేరు. మొట్టమొదటి వేయబడే వాళ్ళు వాళ్ళిద్దరే. అగ్నిగుండం ఇంకా మొదలు పెట్టదు, వాళ్ళిద్దరితోనే ప్రారంభమవుతుంది. మృతులు, చనిపోయినటువంటి అవిశ్వాసులు పాతాళం అనేటువంటి ప్రాంతంలో యాతన పెట్టబడుతూ ఉంటారు. వాళ్ళ ఆత్మలు విశ్రాంతి లేనటువంటి ఆ స్థలంలో ఉంటాయి. తీర్పు కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. చూడండి తర్వాత ఏమవుతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ఆయన వారి ఆత్మలు తర్వాత 5వ వచనం చూడండి. 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేతురు. 7వ వచనం. ఈ 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుంచి విడిపించబడును. ఎక్కడ ఉంది? 20వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. 2వ వచనంలో, అతడు ఆది సర్పము అనగా అపవాది సాతానును ఆ ఘట సర్పను పట్టుకుని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసిరి. ఈ 1000 సంవత్సరాలు సాతాను ఉండడు. సాతాను యొక్క శోధన ఉండదు. సాతాను యొక్క దాసుల యొక్క శోధన ఉండదు. ఈ 1000 సంవత్సరాలు
విశ్వాసులు సాతానుతో సంబంధం లేదు, పాప స్వభావం కూడా ఉండదు. ఎందుకంటే అది మహిమ దేహం. పాప స్వభావం లేనటువంటి దేహంలో, సాతాను లేనటువంటి రాజ్యంలో వాళ్ళు దేవుని యొక్క బిడ్డలుగా వాళ్ళు ఎంతో అద్భుతంగా వాళ్ళు జీవిస్తారు. వాళ్ళకున్నటువంటి దేహాలు చాలా అద్భుతమైన దేహం. దాని గురించి వివరించడానికి సమయం లేదు. ఇంకోసారి వివరించవచ్చు. వాళ్ళు ఎలా జీవిస్తారు, అక్కడ ఎవరు ఉంటారు, వాళ్ళు చచ్చిపోతారా, బతుకుతారా, లేకపోతే వాళ్ళు ఎంతకాలం బతుకుతారు, ఇవన్నీ కూడా వాళ్ళలో ఎవరుంటారు, ఇవన్నీ చాలా అద్భుతమైన సత్యాలు. ఈ 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత సాతానుడు విడిపించబడతాడు. అప్పుడు సాతానుడు మళ్ళీ దేవుని మీదకి తిరుగుబాటు చేస్తాడు, కొంతమందిని ఏర్పరచుకుని. వాణ్ణి అప్పుడు దేవుడు బంధించి, సాతానుని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ చనిపోతారు. సాతానుని అగ్నిగుండంలో వేశాడు. 3వ వ్యక్తి, అగ్నిగుండంలో వేయబడినటువంటి 3వ వ్యక్తి సాతానుడు. చూడండి, 10వ వచనం, 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములో గల గుండములో పడవేయబడెను. అక్కడ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తి ఉన్నారు. క్రూరమృగం అంటే వాడు క్రీస్తు విరోధి. వారు యుగయుగములు రాత్రింబవళ్ళు బాధింపబడుదురు. ఆ తర్వాత ఏమవుతుంది? 1000 సంవత్సరాల రాజ్య పరిపాలన తర్వాత దాని చివరిలో ఏం జరుగుతుందంటే 11వ వచనం, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని మీద ఆసీనుడైన ఒకని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను. ఇక్కడ జీవగ్రంథం అనేటువంటి ఒక గ్రంథం విప్పబడుతుంది. ఆ గ్రంథమందు వ్రాయబడిన వాటి యొక్క క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుతారు. తర్వాత ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు. ఇది ధవళ సింహాసనం. ఈ ధవళ సింహాసనం అంటే అది మనకు కాదు, అది పాపం చేసిన వాళ్ళకి. దేవుని యొక్క రక్షణ తృణీకరించి దేవుని యొక్క ఉగ్రత కింద చనిపోయిన వాళ్ళందరూ కూడా ఈ ధవళ సింహాసనం యొక్క తీర్పు కిందకు వస్తారు. వాళ్ళు తీర్పులో వాళ్ళ యొక్క క్రియలు వాళ్ళకి చెప్పబడతాయి. వాళ్ళు ఎందుకు నాశనానికి వెళ్ళిపోతున్నారో చెప్పబడుతుంది. వాళ్ళని ఏమన్నాడంటే దేవుడు మృతులు అన్నాడంతే. మృతులు అన్నారు వాళ్ళని. వాళ్ళు బ్రతికున్నా కూడా మృతులే. వాళ్ళు కూడా లేపబడతారు. వాళ్ళకు కూడా శరీరాలు వస్తాయి. ఆ శరీరాలు ఎందుకంటే కాలడానికి, అగ్నిగుండంలో కాలడానికి. వాళ్ళు మొట్టమొదటి నుంచి, అంటే ఈ సంఘం ఆవిర్భవించిన మొదటి దినం నుంచి అప్పటిదాకా మానవులే. వాళ్ళు కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన బంధువులు, మన అన్నదమ్ములు ఎవరైతే రక్షించబడలేదో, మన తల్లిదండ్రులు ఎవరైతే రక్షించబడలేదో వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. ఎంత భయంకరం! మనమేమో పరలోకంలో ఉంటాం, వీళ్ళేమో అగ్నిగుండంలో వెళ్తారు. మనమేమో 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటాం, వీళ్ళేమో అగ్నిగుండంలో కేకలేస్తా ఉంటారు. వాళ్ళందరినీ కూడా అగ్నిగుండంలో చూడండి. మరణమును మృతుల లోకమును 14వ వచనం, అగ్నిగుండములో పలవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఎంత చరిత్ర ఉంది! ఇంకా చరిత్ర అయిపోలేదు. ఎలాగ వెళ్తుందో చూసారా? దేవుని యొక్క ప్రభు దినం, అయితే యెహోవా దినం అయిపోయిన తర్వాత ఆ చివరి భాగంలో ఇది జరుగుతుంది. దీంతో యెహోవా దినం అయిపోతుంది, అయితే ప్రభు దినం అయిపోతుంది. ఆ తర్వాత ప్రభు దినం యొక్క 2వ దశ మొదలవుతుంది. వెయ్యి సంవత్సరాల ఏలుబడి తర్వాత మరి ఒక భయంకరమైన, ఇది 1000 సంవత్సరాల తర్వాత జరిగే ప్రభుదినం. దీన్ని మనం ఇప్పుడు పేతురు గ్రంథంలో చూస్తాం. పేతురు 3వ అధ్యాయం. 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జరిగేటువంటి ప్రభుదినం యొక్క 2వ దశ. 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్టు లయమైపోవునివి గనుక ఆకాశములు రవులుకుని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించండి. ప్రభు దినమేమో భయంకరమైన ఉగ్రతా దినం, మళ్ళీ భయంకరమైనటువంటి నాశన దినం ఈ ప్రభు దినము. 2వ దశ ప్రభు దినం. ఏమవుతుంది దీంట్లో? దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. అదేంటంటే, ఏ భూమి మీద అయితే, ఏ
ఏ భూమి మీద అయితే 1000 సంవత్సరాల పరిపాలన జరిగిందో ఆ భూమిని, ఆకాశాన్ని, విశ్వాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. ఇదంతా కూడా ఈ భూమి, ఈ ఆకాశం, మనం చూసే ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, వీళ్ళన్నీ కూడా తాత్కాలికమైనవి. ఇవి నిత్యమైనవి కావు. వీటిని దేవుడు కంప్లీట్ గా తీసివేయబోతున్నాడు. ఆ తీసివేసేటప్పుడు ఎంత భయంకరమైన శబ్దం వస్తుందో ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రభు దినం, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు అంటే హెవెన్లీ థింగ్స్, అంటే గ్రహాలు, విశ్వం అంతా, అవంతా ఆ మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును. ఆటమ్స్ పగిలిపోతాయి. అటామిక్ ఎక్స్ప్లోజన్ వస్తుంది. ఈ యొక్క మెటీరియల్ అంతా కూడా పోతుంది. దేవుడు ఒక మాటతో సృష్టి చేశాడు. ఒకే మాటతో సృష్టిని తీసేస్తాడు. చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం. నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు. ఎప్పటిదాకా ఉంటుంది అది? ఈ భూమి, ఈ ఆకాశం, ఈ గ్రహాలు ఎప్పటిదాకా ఉంటాయంట? భూమియు, ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగుదినం. అంటే 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది భక్తిహీనులకి. భక్తిహీనులకి ధవళ సింహాసనం వస్తుంది. ధవళ సింహాసనం ముందు పాపులైన వాళ్ళు నించుంటారు. వాళ్ళకి తీర్పు ఉంటుంది. అగ్నిగుండంలో పడవేయబడతారు. అప్పటిదాకా భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు భద్రం చేయబడింది ఇది. ఈ భూమి, ఆకాశం, అగ్ని, ఒకప్పుడు అది నీటి ద్వారా నాశనం అయిపోయింది. ఇప్పుడు అగ్ని ద్వారా నాశనం అవుతుంది. దేవుడు ఈ కనబడేటువంటి విశ్వాన్ని మొత్తాన్ని తీసేసి ఒక అద్భుతమైనటువంటి మరొక క్రొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని సృష్టించబోతున్నాడు. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఈ చిన్న ధూళి, దుమ్ము వంటి మనుషుల కోసం, ఉదయకాలం ఆరాధనలో చూసాం, దుమ్ము ధూళి లాంటి ఈ మనుషుల కోసం దేవుని యొక్క ప్రణాళిక ఎంత దూరం వెళ్ళిందో ఆలోచించండి. మీరు, నేను కలిసి జీవించడం, వీళ్ళందరూ కూడా మహాభక్తులైన వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు, ప్రభు రక్తంలో కనబడిన వాళ్ళు, వాళ్ళందరూ యుగయుగాలు జీవించడానికి దేవుడు ఈ చివరి ఘట్టాన్ని తీసుకొస్తున్నాడు. దాని పేరే దేవుని దినం. దేవుని దినం ఇప్పుడు చివరికి వచ్చేది. ఇప్పుడు దాకా ప్రభు దినం, తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, ప్రభు దినం యొక్క 2వ దశ, భూమి ఆకాశాలు తీసివేయబడతాయి. ఆ తర్వాత దేవుని దినం, ద డే ఆఫ్ గాడ్, ద డే ఆఫ్ గాడ్ అనుంది. చూడండి ఎక్కడుందో, 12వ వచనం, 3వ అధ్యాయం 2వ పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించండి. దేవుని దినం రాకడ కోసం ఆశతో అపేక్షించాలి. ప్రభు దినం యొక్క రాకడ కోసం మనం ఆశతో అపేక్షించనక్కర్లేదు. ఎందుకంటే అది ఉగ్రతా దినం. దాని గురించి మనం ఆశతో అపేక్షించకూడదు. దేవుని దినాన్ని కొరకు ఆశతో అపేక్షించాలి. దేవుని దినం కోసం ఆశతో అపేక్షించడం మీకు అర్థమైందా? ఇంకొక దినం రాబోతుంది, దేవుని దినం. దాని పేరే యుగాంత దినం అని కూడా ఉంది. యుగాంత దినం, యుగాంత దినం. 3వ అధ్యాయం 18వ వచనం తీయండి. 3వ అధ్యాయం 18వ వచనం. 2వ పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయన ఇప్పుడును యుగాంత దినము వరకు మహిమ కలుగును గాక. యుగాంత దినం. ఇంగ్లీష్ బైబిల్లో ద గాడ్ ఆఫ్ ద డే ఆఫ్ ఇటర్నిటీ, ద డే ఆఫ్ ఇటర్నిటీ అనుంది. నిత్యత్వపు దినం, నిత్యత్వపు దినం. ఎంత అద్భుతమైన దినం అది. దానికి అంతం ఉండదు. ఆ నిత్యత్వపు దినం అనే దానికి అది ఇట్స్ ఇటర్నిటీ, నిత్యత్వం. అది ప్రారంభమే ఉంటుంది, దానికి అంతం ఉండదు. దినాలు ఉండవు అక్కడ. ఒకటే దినం, నిత్యత్వపు దినం. దేవుడు దానికోసం మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. దానికోసం రక్షించాడు, దానికోసం విమోచించాడు, దానికోసం పరిశుద్ధపరుస్తున్నాడు, దానికోసం మనల్ని శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, దండిస్తున్నాడు. దానికోసం, నిత్యత్వపు దినం కోసం, నిత్యత్వపు దినం కోసం.
ఈ అద్భుతమైనటువంటి దేవుడు మన కోసం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు నేను సామాన్యమైన వాళ్ళం కాదు. దేవుని దృష్టిలో ఆయన రక్తంతో కొనబడిన వాళ్ళం, విమోచించబడిన వాళ్ళం, పరిశుద్ధపరచబడిన వాళ్ళం. ఎలా జీవించాలి మనం? అందుకనే ఆయన మాట అంటాడు, దేవుని దిన రాకడ కొరకు కనిపెట్టుచు 12వ వచనం, దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను కదా అన్నట్లు. ఎలాంటి భక్తి, ఎలాంటి భయం, ఎలాంటి జాగ్రత్త, ఎలాంటి ఆశతో మన జీవితాలు జీవించాలి. ఈ జీవితం చీప్ జీవితం కాదు. ఇది ఒక చవకబారు జీవితం కాదు. మన భక్తి చవకబారు భక్తి కాదు. మన భక్తి పరిశుద్ధమైన భక్తి, పరిశుద్ధతోటి, నీతితోటి, అపవిత్రం లేకుండా, మైండ్లో, హృదయంలో ఎక్కడ పాపం రాకుండా జీవించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అలా జీవించడానికి దేవుడు ఆత్మదేవుణ్ణి పెట్టాడు లోపల. ఆత్మదేవుణ్ణి పెట్టాడు, దేవాతి దేవుణ్ణే పెట్టాడు లోపల. నేను జీవించలేకపోతున్నాను అని అంటే అది మన తప్పే, దేవుడు తప్పు కాదు. సంఘాన్ని ఇచ్చాడు, దేవుని వాక్యాన్ని ఇచ్చాడు, ఆత్మదేవుని లోపల పెట్టాడు. ఎంత పరిశుద్ధంగా జీవించవచ్చు అంటే యేసు ప్రభులాగా జీవించవచ్చు. యేసు ప్రభులాగా జీవించవచ్చు. మనసును మార్చాడు, హృదయాన్ని మార్చాడు, జీవితాన్ని మార్చాడు. దేనికోసం? ఆ నిత్యత్వం కోసం. ఆ నిత్యత్వం కోసం. ఎలా ఉంటుంది ఆ నిత్యత్వం? 21వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపున ఉండును, వారాయన ప్రజలయందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడుగా ఉండును. ఆయన వారి ప్రతి కనుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను. బాష్ప బిందువులు ఎందుకు వస్తాయి అక్కడ? ఎందుకు వస్తాయి బాష్ప బిందువులు? అవి ఏడుపు బిందువులు కాదు, దుఃఖ బిందువులు కాదు. సంతోషం ఎక్కువైపోయి, ఏంటి ప్రభు ఇది? ఏంటి నా కోసం ఇంత గొప్పగా చేశావా? ఇంత గొప్ప స్వాస్థ్యం ఇచ్చావా? ఎందుకు ప్రభు నేను ఈ చండాలమైన వాడిని, ఈ తుక్కు వంటి వాడిని నా కోసం ఇంత అద్భుతమైన ఏడుస్తాం, సంతోషంతో ఏడుస్తాం. దేవుడు వచ్చి మన కన్నీళ్లు తుడుస్తాడు. కన్నీళ్లు తుడిచి, నేను నిన్ను కొనుక్కున్నది అందుకనే, నేను నిన్ను నా కోసం నా రక్తం ఇచ్చింది అందుకనే, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని. నిన్ను శ్రమ పెట్టా కదా, నీకు క్యాన్సర్ ఇచ్చాను కదా, నీకు జబ్బు ఇచ్చాను కదా, నీ కాలు విరిగింది కదా, ఇందుకనే ఈ ఇక్కడ ఉండడానికి నువ్వు పాపంలో పడ్డావు. నీ జీవితంలో పాపం ఉంది, అది తుడిచివేయడానికి, అది కడిగి వేయడానికి, దాని నుంచి నేను బయటికి తీసుకోవడానికి, ఆ అలవాట్ల నుంచి బయట తీయడానికి, నేను పరిశుద్ధపరచడానికి నీకు శ్రమలోంచి పంపించాను. దానికి కారణం అది. ఈ వాక్యాలు రాయడానికి కారణం అది. శ్రమ కలిగి ఉండటం మేలు. నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండటం మేలాయను. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. కొంచెము కాలం అంటే ఎంతకాలం? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు జీవితకాలం. కొంచెం కాలం అంటారు. అంటే ఇటర్నిటీ తోటి పోల్చుకుంటే అది కొంచెం కాలం, రెప్పపాటు కాలం. రాబోయేటువంటి నిత్యత్వంతో పోల్చుకుంటే అది కొంచెం కాలం. కొంచెం కాలం అంటే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అనుకుంటారు. కాదు, ఇది ఇరుకు మార్గం. ఇది ఇరుకు మార్గం, వెడల్పు మార్గం కాదు. ఇది ఇరుకు మార్గం, చచ్చిపోయేదాకా ఇరుకు మార్గమే. అలాంటి మార్గంలో ఎందుకు పెట్టాడు అంటే, రాబోయేటువంటి ఇటర్నిటీలో నువ్వు నేను జీవించాలి, నువ్వు తప్పుకోకూడదు. అలాంటి అద్భుతమైనటువంటి భవిష్యత్తు నీకోసం నా కోసం సిద్ధం చేశాడు. సో ఆ దినం, ఆ డే ఆఫ్ ఇటర్నిటీలో, ఆ నిత్యత్వ దినంలో దేవుడు కొత్త ఆకాశం కొత్త భూమి. ఈ క్రొత్త అనే మాట గ్రీకు భాషలో వేరుగా ఉంటుంది. క్రోనోస్ అంటే టైంను బట్టి కొత్తది. అంటే ఇప్పుడు మనకి ఈ బ్రిడ్జ్ ఒకటి వేస్తున్నారు, శంకరవిలాస్ బ్రిడ్జ్ ఒకటి వేస్తున్నారు. పాత బ్రిడ్జ్ తీసి కొత్త బ్రిడ్జ్ వేస్తున్నారు. ఇది కొత్తది, అది కాదు, ఆ కొత్త కాదు. ఇక్కడ క్రోనోస్ అనకుండా కైనోస్ అనేటువంటి మాట వాడారు. అంటే అసలు మెటీరియల్లోనే కొత్తది, మెటీరియల్లోనే కొత్తది. అసలు అది ఊహించం మనం. ఆ క్రొత్త భూమి, కొత్త ఆకాశం మనం ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు, మన ఊహకు కూడా అందదు. ఆ మెటీరియల్ ఏంటో తెలియదు.
అలాంటి మెటీరియల్ తో తయారు చేయబోతున్నాడు దేవుడు ఆకాశాన్ని, భూమిని, గ్రహాలని. అక్కడ ఏమి ఉంటాయి, ఏమి ఉండవు అనేది ప్రభువు ఇక్కడ చెప్పాడు చూడండి. అక్కడ ఏమి ఉంటాయంట? అక్కడ సముద్రం ఉండదు. 21వ అధ్యాయం 1వ వచనం. సముద్రం ఉండదు. అక్కడ శ్రమ, బాధ ఉండదు. 4వ వచనం. అక్కడ మరణం ఉండదు. అక్కడ సూర్యుడు, చంద్రుడు ఉండరు. 23వ వచనం. అక్కడ రాత్రి ఉండదు. 25వ వచనం. అక్కడ దేవాలయం ఉండదు. 22వ వచనం. మరి అక్కడ ఏముంటాయి? పరిశుద్ధత ఉంటుంది, నీతి ఉంటుంది, తండ్రి కుమారుడు ఉంటారు, పరిశుద్ధాత్ముడు ఉంటారు. సమస్తాన్ని నూతనంగా చేస్తున్నాడు. సమస్తాన్ని నూతనంగా చేస్తున్నాడు. 21వ అధ్యాయంలో సమస్తం నూతనంగా మారుతుంది. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. 5వ వచనం. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పాను. సమస్తాన్ని నూతనంగా చేయబోతున్నాడు. అది నూతనంగా చేసేటప్పుడు దాంట్లో ఎవరు ఉండాలి? ఇక్కడ నూతనంగా చేయబడిన వాళ్ళు ఉండాలి. ఎవరా నూతనంగా చేయబడిన వాళ్ళు? 2 కొరింథీ 5:17. 2 కొరింథీ 5:17. 2 కొరింథీ 5:17. 2 కొరింథీ 5:17. ఎవరిలో నూతన కార్యం జరిగిందో చూడండి. 2 కొరింథీ 5:17. ఇదిగో ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. వాడే నూతన సృష్టిలో ఉంటాడు. ఎవడైనా క్రీస్తులో ఉన్న యెడల వాడే నూతన సృష్టి. వాడు ఉండబోయేది కూడా నూతన సృష్టిలోనే. దానికోసమే, అతని కోసమే ఆ నూతన సృష్టి. ఆమె కోసమే ఆ నూతన సృష్టి. నువ్వు నూతన సృష్టిగా మారావా? సహోదరుడా, సహోదరి, నువ్వు నూతన సృష్టిగా మారావా? లేదా ఇవ్వాలే నిర్ణయించుకో. నీకు ఆ నూతన సృష్టిలో ఉండాలనుకుంటే నీలో నూతన సృష్టి జరగాలి. నూతన సృష్టి ఎలా జరుగుతుంది? నూతన హృదయం వస్తుంది, నూతన మనసు వస్తుంది, నూతన జీవితం వస్తుంది, నూతన క్యారెక్టర్స్ వస్తుంది, నూతనమైన జీవితం వస్తుంది, నూతనమైన భక్తి వస్తుంది. అంతా కొత్తదైపోతుంది. ఇది జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తంలో మనకి కోసం సంపాదించి పెట్టినటువంటి రక్షణలో ఈ నూతన సృష్టి జరుగుతుంది నీలో, నాలో. ఈ నూతన సృష్టి జరిగిన వాళ్ళే ఆ నూతన సృష్టిలో ఉంటారు. లేని వాళ్ళు అగ్నిగుండంలో ఉంటారు. అగ్నిగుండంలో ఉంటారు. అగ్నిగుండం, అగ్నిగుండం మన చేతిలోనే ఉంది. ఎంచుకోవడం మన చేతిలోనే ఉంది. మన నిర్ణయమే. మన నిర్ణయాన్ని దేవుడు ఎప్పుడు కూడా తన చేతిలోకి తీసుకోడు. ఫ్రీడమ్ ఇస్తాడు మనకి. దేవుడు ఈ అద్భుతమైనటువంటి జీవితాన్ని మన చేతిలో పెట్టినందుకు ఆయనకి ఎంత రుణస్థలమో మనం. ఈ జీవితం అంతా ఆయనకి స్తుతి చెల్లించిన ఆయన చేసిన దానికి మనం రుణం తీర్చుకోలేం. ఎలాంటి దేవుడు, ఎలాంటి అద్భుతమైన టైం లైన్, ఆ షెడ్యూల్ ఎలా ఉంటాడు. ఒకసారి దాన్ని చూద్దాం. మనుష్య కుమారుని దినం సంఘం ఎత్తబడుతుంది. 1వ దశలోనికే పత్రిక 4వ అధ్యాయం 16-17. మనుష్య కుమారుని దినం సంఘం ఎత్తబడుతుంది. 2వది యెహోవా దినం, లేకపోతే ప్రభు దినం. ప్రతిదండన ఉగ్రత దినం. అది ప్రతిదండన ఉగ్రత. 1వ దశలోనికే పత్రిక 5:2. 3వది 1000 ఏళ్ల పరిపాలన. మొదటి దశ. అక్కడ అద్భుతమైన పాలన. మొదటి దశ కాదు, యెహోవా దినం మొదటి దశ ఇందాటిది. ఇది మూడవది 1000 ఏళ్ల పరిపాలన. అద్భుతమైన పాలన, జీతం చెల్లించబడేటువంటి సమయం. మన జీవితానికి జీతం చెల్లించబడే సమయం. 4వది యెహోవా దినం 2వ దశ. పాత భూమి, పాత ఆకాశం తీసివేయబడుతుంది. 5వది అది ఎక్కడుంది? 2 పేతురు 3:10. 1000 ఏళ్ల పాలన ఏమో ప్రకటన 20:15. 1000 ఏళ్ల పాలన ప్రకటన 20:15. యెహోవా దినం 2వ దశ 2 పేతురు 3:10. 5వది దేవుని దినం, లేకపోతే యుగాంత దినం. దేవుని దినం ఆరు యుగాంత దినం. కొత్త ఆకాశం, కొత్త భూమి, నిత్యత్వం. 2 పేతురు 3:12, 2 పేతురు 3:18. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు మళ్ళీ చూసుకోండి.
ఎలాంటి భవిష్యత్తు కోసం దేవుడు నిన్ను నన్ను ఎంచుకున్నాడో, మనల్ని ఎంచుకోవడానికి మన దగ్గర ఏ అర్హత లేదు. దేవుని కృపే. మనం మంచివాళ్ళమని కాదు, లేకపోతే మనం ఏదో నీతి కార్యాలు చేసామని కాదు. దేవుని ఉచితమైన కృప. ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు ఉంటే ఇవ్వాళ్లే పోస్ట్పోన్ చేయొద్దు. మేము బతిమలాడి చెప్తున్నాం. దేవుని యొక్క ఉగ్రత మీరు భరించలేరు. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా అగ్నిగుండంలో పడిన తర్వాత ఆ మంటలు, ఆ బాధ మీరు ఊహించడానికి కూడా వేరుగా ఉంటుంది. దేవుడు మీకోసం కాచిన రక్తాన్ని వ్యర్థం చేయొద్దు. ఆయన పెట్టిన ప్రాణం క్రయాన్ని మీరు వ్యర్థం చేయబాకండి. దయతో మిమ్మల్ని బతిమలాడుతున్నాను. దేవుని యొక్క రక్షణ ఆయన ఉచితంగా ఇస్తున్నప్పుడు తీసుకోండి. మళ్ళీ సమయం రాకపోవచ్చు. ఈ రాత్రి ఒకవేళ సంఘం ఎత్తబడితే నీ పరిస్థితి ఏంటి? గుండెలు కొట్టుకుంటామా? ఏడుస్తామా? జుట్టు పీక్కుంటామా? అయిపోతుంది టైం. ఇక మళ్ళీ రాదు. సమయం ఉండగానే, ఈ రోజు అనేది ఉండగానే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించండి. మరణంలోంచి జీవంలోకి దాటండి. ఉగ్రతలోంచి కృపలోకి దాటండి. దేవుడి ఈ మాటలు దీవించును గాక.